मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी। झुम टुक टुम झुम टुक टुम झुम टुक टुम 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 टुक टुम झुम टुक टुम झुम टुक टुम हे। पद सा सा नि सा सा पद सा 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 नि सा पाप मा ग स रि रि मा मा ग स रि नि सा आहा हा हा आ आहा हा। ఏంటమ్మా ఏం కొడుతున్నావు అక్కడ? బాదం కాయలు తాతయ్య, ఏ నీకు కావాలా? తప్పు కదూ, దీన్ని రాయితో కొట్టొచ్చా? దిగు. ఏ ఎందుకు కొట్టకూడదు? ఈ రాయి దేవుడితో సమానం అమ్మా, దేవుని రాయితో కొడతావా చెప్పు? ఇదేం దేవుడు? దేవుడేనమ్మా, మన నాయుడు తాతయ్య గారు లేరు, వారు ఇక్కడ సంగీతాన్ని గుడి కడతారన్నమాట, దానికోసం వేయించిన రాయి ఇది. సంగీతానికి గుడా? ఆ, అంటే ఈ గుండె ఏ దేవుడు ఉంటాడు? ఒక్క దేవుడు కాదమ్మా, ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఇలా రా చెప్తాను. ఇట్లాంటిదే పెద్దది అక్కడ కడతారన్నమాట. ఆ, ఇందులో త్యాగయ్య గారి సంగీతం, ఇందులో అన్నమయ్య గారి సంగీతం, ఇందులో రామదాస్ గారి సంగీతం. ఈ ముగ్గురు సంగీతం అందరికీ నేర్పుతారన్నమాట. మరి సంగీతం అంటే సరస్వతి కదా, సరస్వతిని తొక్కొచ్చా? తప్పేలే, ఇంకెప్పుడు తక్కను. అదిగో నాయుడు తాతయ్య గారు వస్తున్నారు, దండం పెట్టమ్మా, వెళ్ళు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్. నమస్కారం బాబు. సంగీతం కూడా ఎప్పుడు కడతారండి? నేను నేర్చుకుంటాను. చాలా చలాకైన పిల్ల. ఎవరు రంగయ్య ఆ పిల్ల? నా మనవరాలే బాబు, సీత. ఆ, అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడుగా, ఆహా. ఆ వచ్చిన పిల్ల అతని భార్య కాగలింది గాని పిల్లకి తల్లి కాలేకపోయింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. అంతేలే, మన బిడ్డ మనకు బరువు కాదుగా. అయ్యా, వీటి బాగోగులు నేను చూసుకుంటాలే బాబు, మీరింటికి వెళ్ళి సంగీత సాధన చేసుకోండి. కచేరీ కూడా ఉందట కదూ? అవును రంగయ్య, రేపే. మీరిలాగే బోల్డ్ కచేరీలు చేయాలి, నాన్నగారి పేరు తీసుకురావాలి. మరి మీ హయాంలోనే ఇక్కడ సంగీత భారతి వెళ్ళాలి. చిన్నబాబు కచేరీ చాలా బాగుందయ్యా. బాబు పాట ఒకసారి విన్నాడో లేదో, నా కొడుకు కూడా ఆ పాటే పాడుకుంటూ గెంతుతూ ఇంటికి వెళ్ళాడు బాబు. మీ అబ్బాయి కూడా సంగీతం అంటే ఇష్టమా? అవును బాబు, ఊళ్ళో పాటల మైకి పెడితే చాలు, మా వాడికి ఇక తిండి నీళ్లు అక్కర్లేదు, అక్కడే కాలం గడిపేస్తాడు. పైపెచ్చి ఈ మధ్య సంగీతం నేర్చుకుంటాను కూడా గొడవ పెట్టేస్తున్నాడు బాబు. సంగీతం మీద ఆ కుర్రాడికి ఆసక్తి కలగటం పూర్వజన్మ సుకృతం. అందుచేత అతని అభిరుచి చంపకు, తప్పకుండా సంగీతం నేర్పించు. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. వాడికి ఎలాగూ తల్లి లేని లోటు నేను తీర్చలేను, కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. టెలిగ్రామ్ టెలిగ్రామ్. ఎక్కడి నుంచమ్మా టెలిగ్రామ్? బాబు గారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట రంగయ్య.
వాడికి తల్లి లేని లోటు నేను ఎలాగూ తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. ఊరుకో బాబు. ఊరుకో. దెబ్బతో నీ ఆట కట్రా. ఆ ఇప్పుడు ఆడరా. ఏమిటి సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళదాం. అక్కడికి తీసుకెళ్లి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు గాని. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందరా. సార్ నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా? సార్ నేను పాడలేను సార్. సార్ వచ్చురా. సార్ నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. వచ్చురా. సార్ నేను పాడరా. పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్. ఆగులేదు, మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి ముగ్గురు మహేశ్వరులను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంత కాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంత కాలం చిరంజీవులే. నాయుడు గారు, ఎవరు? ఎమ్మెల్యే గారా?
ఏమిటి పండగ స్నానానికి వచ్చారా? అవునండి. ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నాయుడు గారు? బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా. ఆ? వింటున్నాను. మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి పరిస్థితుల గురించి మైకులో మాట్లాడుతున్నారట. అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట. ఆ, మాదే పాటి కీర్తండి, పదవులు ఉన్నంత వరకే కదా. అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేశారు. ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తి అంతా మీకు దక్కేదేగా. మరీ అంత పొగడానికి ఇది సభా వేదిక కాదు, ముందు మైకులు లేవు. ఆ? నాయుడు గారు భలేవారే. అడుగో పెద్దవాడు నారాయణ, శంకరం, మురళి. నమస్కారం అండి. మన నియోజకవర్గం వారే కోదండపాణి గారు, పారిశ్రామికవేత్త ప్లస్ ఎమ్మెల్యే. అంటే బంగారానికి తావి కూడా అంటించుకుంటున్నారన్నమాట. ఆ, నాయుడు గారు, ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, మన త్యాగయ్య, అన్నమయ్య, గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటం ఏమిటయ్యా పిచ్చివాడ. చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలనే నా ఆశ. ఆ నాదబ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరుచుకోవాలనే నా విశ్వాసం. నిజమే అనుకోండి, కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే. మన సంస్కృతిని గురించి చెబితే గాని అర్థం చేసుకోలేని సంస్కారహీనులను నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు. అమ్మా సీత, ఏం తాతయ్య? నేను అలా నాయుడు గారి ఇంటికి వెళ్ళి వస్తానమ్మా. సీత, రంగయ్య నీతో రాలేదమ్మా? పందిళ్లు వేయటానికి మనుషుల్ని తీసుకురావటానికి వెళ్ళాడండి. మీరు రాగి కడియం ఏదో కావాలన్నారట, ఈ పొట్లం కూడా మీకు ఇమ్మన్నారు. సీత, త్యాగరాజ ఆరాధనోత్సవాలు అబ్బాయిల చేత చేయిస్తున్నాను. ఈ 2 రోజులు లలితకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండమ్మా. అలాగే. లలిత, లలిత, ఈ డబ్బు నీ దగ్గర నుంచి కావలసిన సరుకులన్నీ తెప్పించు. ఈసారి ఆరాధనోత్సవాల్లో సమారాధనలో బ్రహ్మాండంగా జరిపించాలి. నేను కాదంటున్నానని కాదు. మీ చేతులతో 1000 మందికి అన్నం పెట్టారు, 100 మందికి దానం చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవాలంటే ఇవి ఆడంబరాలు కాదు, ఇవి అవసరాలే. మన పరిస్థితులు బాగోలేదు కదా అని అన్నం తింటం మానేస్తున్నామా, బట్ట కట్టడం మానేస్తున్నామా? అయినా నిండా మునిగిన తర్వాత ఇంకా అసలేమిటి? అది కాదండి, ఉన్న ఈ ఒక్కిళ్ళు కూడా ఆధారం లేకుండా పోతే ఆ తర్వాత ఏమవుతామని. పిచ్చిదానా,
ఈ ఇల్లు మిగులుంటే మాత్రం అనుభవించడానికి ఎల్లకాలం మనం మిగులుంటామా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకో. ఆ రాముడే దారి చూపిస్తాడు. అదేమిటి రాక్కడియం వేసుకున్నారు? బంగారం ఏమైంది? ఉందలే, రాక్కడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని డాక్టర్లు అంటే కొంతకాలం చూసి తర్వాత తాకట్టు విడిపించుకుంటారా? ఆ శ్రీరాముడు మంచి దారే చూపించాడు. భోజన కాల సమయే హరినామ స్మరణే. బాబు, ఏమి మొహమాట పడకండి, అందరూ సావధానంగా భోంచేయండి. ఏం కావాలో చూడు బాబు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రావయ్యా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో, భోంచొద్దు గాని. నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి, నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను. అలాగే వసూలు చేసుకుందిగా లేవయ్యా, ముందు భోంచేయి. ఎవ్వడబ్బగారి సొమ్మయ్యా నువ్వు పెట్టేది? మా సొమ్మేగా ఇదంతా. ఇదిగో నీ మిగిలిన ఆస్తి అంతా ఇలా సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరున మేము నెత్తిరిచ్చాయం చేసుకోవాలి. ఏమిటో వాడు ముందు బయట నడు. ఏంటయ్యా నడిచేది? నా బాకీ వసూలు చేసుకోకుండా. ఏంటో పెద్ద నారాయణ, వదులు. ఆయన వదిలిపెట్టి పని చూసుకో. వదులు. నా బాకీ మడి తేల్చుకుని కానీ గుమ్మం గల శంకరం, రైట్, రాయుతలకి వెళ్ళి మీ వడ్డన పని చూసుకోండి. బాబు, మీరేమనుకోకండి, తృప్తిగా భోంచేయండి. మా కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు అలా నింపుతుంటే ఎట్టగా వెళ్ళేది? నువ్వు మరీ హద్దు మీరు మాట్లాడుతున్నావయ్యా. నాయుడు గారికి అప్పిచ్చింది వెంకయ్య, ఆయన చూసుకుంటారు, మధ్యలో నువ్వెవరు? నువ్వెవరంటావేంటయ్యా? నువ్వెవరంటావేంటి? అప్పిచ్చినాడు కొడుకుని. 1-2 లక్ష రూపాయల దాకా పెరిగిపోయింది బాకీ. నోటి మాట తప్ప నోటు పత్రం లేదు. రేపు పొద్దున్న అటో ఇటో అయితే తాగుబోతీ అదవా ఏట్రా కోతరం? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెటు బాకీ వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు. నీలాగే నేను కూర్చుంటే రేపు పొద్దున్న నా పొజిషన్ ఏంటి? అందుకే నాయుడిని నిలదీసి అడగడానికి వచ్చాను. ఊరి ఎదవన్నారు ఎదవా. ఒకప్పుడు ఆ మానబావుడు చేసిన సాయం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచనం మాట ఆడితే నీ నోరు పడిపోగలదు. జాగ్రత్త. నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చక్క భజన చేసుకోవయ్యా. నాకేంటి? రేపు పొద్దున ఆయన హరి అంటేను ఏం కూసర అమ్మా, ఇదిగో నన్ను కొడతా, నిన్ను వెంకయ్య. చంపేసి తక్కినం పెట్టేస్తా. వెంకయ్య. పోరా ఎదవా. ఆడు తాగేసి ఉన్నాడు బాబు. ఆడు మాటలు పట్టించుకోకండి, తమ లోపలికి వెళ్ళండి బాబు. ఆనందేమీ తప్పు మాట్లాడలేదయ్యా. రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు. బాబు అంత మాట అనకండి బాబు. నాకున్న ఆస్తల్లా ఈ ఇల్లు ఒకటి. మీ బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుని ఏమన్నా మిగిలితే